మొత్తం కూడా ఎవరికి కేటాయించినటువంటి సీట్లలో వారంతా కూడా ఇప్పటికే సిద్ధమై ఉన్నారు. మరి ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అక్కడ ప్రధాన వేదిక వద్ద ప్రధాని మోడీ, దాంతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ యోగాసనాలు నిర్వహిస్తారు కాబట్టి అదంతా కూడా లైవ్ టెలికాస్ట్ ద్వారా ఇక్కడకు వస్తుంది. దాదాపు 26 కిలోమీటర్ల ద్వారా ఎక్కడ చూసినా కూడా మొత్తం యోగా నిర్వహించడానికి వచ్చినటువంటి పబ్లిక్ తోనే నిండిపోయినటువంటి పరిస్థితి. విశాఖ అంతా కూడా కిక్కిరిసిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఏదో పొలిటికల్ సభలో లేకపోతే ఇంకొక సభలకు పబ్లిక్ ని తీసుకురావచ్చు, కానీ ఇది స్వచ్ఛందంగా చాలా వరకు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో యోగా పైన సంపూర్ణమైనటువంటి అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ ఎంత పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మనం చూడొచ్చు యోగాకు సంబంధించి మొత్తానికి మొత్తం విశాఖ బీచ్ సాగర్ తీరం మొత్తం కూడా ప్రస్తుతం అంతా కూడా యోగాకు సంబంధించినటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తం మనం చూడొచ్చు ఇక్కడ ఏజ్ కూడా వృద్ధుల నుంచి చిన్నారుల వరకు చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం యోగాకు సంబంధించి సంపూర్ణమైనటువంటి అవగాహన కల్పించడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పొచ్చు. దాదాపుగా నెల రోజుల నుంచి అందరినీ కూడా యోగా వైపు మళ్లించడం, వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆ యోగా